నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది కావ్య. సో లెట్స్ వెల్కమ్ కావ్య. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి. హాయ్ కావ్య. హాయ్. అరే నీకు ఇక్కడ మోల్ ఉందా పెట్టారా? నాకు ఉంది మోల్. అరే చాలా క్యూట్ ఉన్నావు. Thank you. ఎస్పెషల్లీ ఆ స్మైల్ వల్ల ఇంకా క్యూట్ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా రెడీ అయ్యారా, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటావు కావ్య? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్లో ఏ బ్రాంచ్? నేను ఈసీ బ్రాంచ్. ఈసీ అంటే? ఎలక్ట్రానిక్స్. సో ఇంకేం చేస్తుంటావు ఖాళీ టైంలో? నేను రీల్స్ చేస్తుంటా ఖాళీ టైంలో. చేయడమా చూడడం కూడా? చేయడం అండ్ చూడడం రెండు. ఏ రెసిపీ చేయబోతున్నావు? చికెన్ చౌమెన్ నూడిల్స్. చైనీస్ ఇష్టమా నీకు? చైనీస్ ఇష్టం. సో మన ఇద్దరు వేవ్ లెంత్ ఒకటేలాగా ఉంది కదా. మరి లేట్ చేయకుండా మన ఫేవరెట్ చైనీస్ చికెన్ చౌమెన్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ చౌమెన్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, చౌమెన్ సాస్, కార్న్ఫ్లోర్, నూనె, క్యాప్సికమ్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లి, టొమాటో కెచప్. చికెన్ చౌమెన్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. సో ఏం చేయాలి ఫస్ట్? నూడిల్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని కార్న్ఫ్లోర్తో మిక్స్ చేసుకోవాలి అనమాట. చేసేయి. సో ఆల్రెడీ ఉడికించిన నూడిల్సా? ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్. సో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏంటి బాల్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బౌల్ కావాలా, ప్యాన్ కావాలా? ప్యాన్. స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. సో ఇది వేడాక కొద్దిగా క్యాప్సికమ్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొద్దిగా క్యాబేజ్. సో కలుపుకోవాలి. సో అది ఫ్రై అవ్వాలి కాబట్టి లోపల. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నాకు బ్రదర్ ఉన్నారు. ఓ అన్న. తమ్ముడు పేరేంటి? వివేక్ రెడ్డి. సో మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 1 year. అంటే 2 years. 1 or 2? 2 years. పక్కా? పక్కా. లాక్ కర్జే. లాక్. ఓకే. సో తక్కువ ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మంచి బాండింగ్ ఉండుంటుంది. కొట్టుకుంటూనే ఉంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. వై? అంతే. ఇంకా మేము ఎట్లాంటి టాపిక్స్ కి కొట్టుకుంటాం? నార్మల్ వాటికి కొట్టుకుంటూనే ఉంటాం. అంటే నాకెవరు సిబ్లింగ్స్ లేరు. సో నార్మల్ అంటే ఏంటో తెలీదు. అంటే లైక్ ఇంట్లో థింగ్స్ కోసం కానీ టీవీ ఫోన్ ఛార్జర్ కోసం ఎక్కువ కొట్టుకుంటాం అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ పాకెట్ నాది అంటే నాది. సో నేను పెట్టుకుంటా అంటే నేను పెట్టుకుంటాను. గొడవ పెడుతుంటాం. నెక్స్ట్ బాయిల్ చేసిన చికెన్ వేసుకోవాలి. సో కలుపుకోవాలన్నమాట. సో దాని తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం మొత్తం. నెక్స్ట్ స్పైసెస్ వేసుకుందాం అనమాట. ఎస్. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సో నెక్స్ట్ మిరియాల పొడి. సో కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సో కొద్దిగా వెనిగర్. సో ఇప్పుడు మనం చౌమెన్ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి చౌమెన్ సాస్ వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్. ఎస్. 1 స్పూన్ వేసుకున్నాం. సో నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. సో దీని తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అనేది మనం యాడ్ చేసుకుందాం.
టమాటో కెచప్ వేద్దాం. సో నెక్స్ట్ కొత్తిమీర వేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. అయిపోయింది రెసిపీ. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? సో నేను మీకు కొన్ని వర్డ్స్ తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో బట్టి చెప్పండి. అంటే ట్రాన్స్లేట్ చేయమంట. యా, కలిపి చెప్పాలి. ఇదేదో కొంచెం ట్రిక్కీగా ఉంది, ట్రై చేద్దాం. కన్ను, చట్టం, చూపు. కన్ను, చట్టం, చూపు. ఎస్. కన్ను ఐ, చట్టం లా, చూపు సి, చూపు వ్యూ. కలిపి చెప్పండి 3. ఐ లా యూ. ఐ లవ్ యూ. ఎస్, ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఇలాంటివి చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఎప్పుడు నేను ట్రై చేసావా ఎవరి దగ్గరైనా? లేదు, మీకే ఫస్ట్ అడిగాను. కానీ ఇంత ఇంటెలిజెన్స్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా మన రెసిపీని సర్వ్ చేసేసుకుందామా? యా. సో ఫైనలీ చికెన్ చౌమన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ చౌమన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, చౌమన్ సాస్, కార్న్ఫ్లోర్, నూనె, క్యాప్సికమ్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లి, టొమాటో కెచప్. చికెన్ చౌమన్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన నూడిల్స్, కార్న్ ఫ్లోర్ వేసుకుని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చికెన్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, చౌమన్ సాస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న నూడిల్స్ ని కూడా వేసి కలుపుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో టొమాటో కెచప్, కొత్తిమీర వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ చౌమన్ నూడిల్స్ రెడీ. చికెన్ చౌమన్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ డెలిషియస్గా ఉంది, చక్కగా స్పైసీగా యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, చైనీస్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. సో నువ్వు ఎలా అయినా రీల్స్ చేస్తావు కదా, తర్వాత ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నావు. సో నీకు ఒక ఆడిషన్ తీసుకుంటా ఇప్పుడు. ఓకే. ఓకే, సో నీకు సీన్ ఇస్తా, దాన్ని యాక్ట్ చేయి. యా. సో ఆడిషన్స్ కింద ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పే. ఓకే. యా. సో ఏ డైలాగ్ సో చెప్పబో? నేను నరసింహ మూవీలో నీలాంబరి డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. ఆహా, వెరీ పవర్ఫుల్. నేను స్టార్ట్ చేస్తే మీరు ఏడవాల్సిందే. ఓకే. ఏంటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు, కానీ నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటా. నువ్వు అనుకుంటే ఏది జరగదు, కానీ ఈ నీలాంబరి అనుకుంటే ఏది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి ఎపిసోడ్ నాశనం చేయకండి. కానీ సూపర్. థ్యాంక్ యూ. బాగా చేసావు. థ్యాంక్ యూ. సో మంచి ఛాన్సెస్ వస్తే అస్సలు వదులుకోకు. ఓకే. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూసారు కదా కావ్య చేసిన చికెన్ చౌమన్ నూడిల్స్ ఎంత డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.